అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితర మగువ ఛానల్. ఫ్రెండ్స్, అందరు అడుగుతున్నారు కదా, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని. వీడియో కింద కామెంట్స్ అవే ఉంటాయి. నా వాట్సాప్లోకి వస్తే ఎక్కువగా మెసేజ్లు ఉండేటివి కూడా దీని మీదనే. సో మీకోసము జెన్యూన్ అండి, ఇది జెన్యూన్. తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండి చక్కగా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్, సో వాళ్ళ కోసమే అనుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు అండి. పల్లెటూళ్ళలో ఏంది, పట్టణాలలో ఏంది, సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్తో. సరే, నంబర్ 1 చెప్తున్నాను. ఇక మన ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి కదా, మనకు ఫ్రీగానే వచ్చినాయి కదా, వీటితో రేషన్ బియ్యంతోనే ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు అండి, ఎలాంటి ఖర్చు లేకుండా. సో ఆ రవ్వను ఫస్ట్ మనం వచ్చేసి మనం వాడుకోవాలి. బాగుంది అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి అబ్బో మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఇడ్లీలు బాగా వస్తున్నాయి అని. సరేనా? సో మనం వాడాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, చుట్టుపక్కల కిరాణా షాప్లలో చెప్పాలి, అలాగే టిఫిన్ సెంటర్లలో రోజు కొన్ని కేజీల కొద్దీ మీకు సేల్ అవుతాయండి. సరే, ఇది చూసారు కదా, ఎలాంటి ఖర్చు లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు ఇడ్లీ రవ్వను తయారు చేయొచ్చు, అది రేషన్ బియ్యంతో. ఇక ఐడియా నెంబర్ 2 అండి, దోశ బ్యాటర్. ఈ దోశ బ్యాటర్కి ఇంకా మన దగ్గర ఎట్లాగో ఏముంది, రేషన్ బియ్యం ఉన్నాయి. దాంట్లోకి ఏం వాడతాము, ఒక స్పూను మెంతులు వాడతాము, ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళ అటుకులు వాడతాం, మనకు తెలిసిందే కదా. తర్వాత మనకు కొనుక్కోవాల్సింది మినపప్పు ఒక్కటి మనం కొనుక్కుంటే దోశ బ్యాటర్ తయారు చేయండి. ఇది కూడా ఫుల్గా సేల్ అవుతుందండి, ఎందుకంటే సిటీలో బాగా సేల్ అవుతుందండి. ఎందుకంటే చూడండి, ఎక్కడ ఏ చిన్న కిరాణా షాప్ చూడండి, ఏ చిన్న షాప్లలో చూడండి, దోశ బ్యాటర్ అనేది అమ్ముతున్నారు. ఎందుకంటే చాలా మందికి టైం ఉండట్లేదు జాబులు చేయడం వల్ల, అందుకని మంచిగా సేల్ అవుతుందండి. ఫస్ట్ వాళ్ళకి మంచిగా చేసిస్తే మంచిగా సేల్ అవుతుంది. ఫస్ట్ మరి 1 కేజీ ప్రిపేర్ చేసుకోండి, మన చుట్టుపక్కల చెప్పుకోండి, మనకు వస్తుంది. ఫస్ట్ మనం వేసి చూడాలి, బాగుంది, మన చుట్టుపక్కలకి ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న టిఫిన్ సెంటర్, వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి మనం ప్రిపేర్ చేసింది. తెలుసా మీకు? ఇలా చేసి చూడండి, ఫుల్గా అవుతుంది. ఏ చిన్న కిరాణా షాప్ చూడండి, దోశ బ్యాటర్ అమ్ముతారు. సరే అండి, ఐడియా నెంబర్ 3లో ఇడ్లీ బ్యాటర్ అండి. ఇక ఇడ్లీ రవ్వ మనమే తయారు చేస్తున్నాం కదా, కాబట్టి మినపప్పును తెచ్చి నానబెట్టి ఇడ్లీ బ్యాటర్ తయారు చేయండి. ఇక మన దగ్గర ఏం దొరుకుతుంది, ఇడ్లీ బ్యాటర్ దొరుకుతుంది, దోశ బ్యాటర్ దొరుకుతుంది, అలాగే ఇడ్లీ. మా బ్రదర్ అయితే HDFC హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మీకు ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నంబర్ అయితే ఇస్తాను. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పి రాదండి. పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలా మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ మనము ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకి పెద్ద లక్షల్లోది కూడా మనకి కవర్ అవుతుంది. 3 మీరు సేవ్ చేయగలిగితే ఇంకా మీకంటే ఎక్కువ ఎవరు సంపాదించలేరండి. ఏ జాబులు చేసే వాళ్ళు కూడా ఇంత సంపాదించలేరు. ఇది చేసి చూడండి. మనము దీన్ని మాటల కంటే మనం చేతుల్లో పెట్టినామనుకో మనకు తెలుస్తుందండి. కొద్దిగా నుండి స్టార్ట్ చేయాలి. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి. ఫస్ట్ మీరు రవ్వ స్టార్ట్ చేయండి, రవ్వతో మీరు ఇడ్లీ చేయండి, బాగున్నాయి, చుట్టుపక్కలకి చెప్పండి, తర్వాత స్ప్రెడ్ చేయండి. ఒకరి నుండి ఒకరికి బాగా తెలుస్తుంది. సో బయటికంటే మనం ఒక 2 రూపాయలు తక్కువకి ఇచ్చినా చాలండి, మనకి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, దాని మీద వీడియో అనేది చేస్తాను అండి, తప్పకుండా చేస్తాను. ఏంటంటే దీని మీద మనకి ఎక్కువ కామెంట్స్ వస్తే దాని మీద నేను వీడియోస్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే, నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాగే జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్, అలాగే బిజినెస్ ఐడియాస్, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. అన్నీ మీకు యూజ్ అయ్యాయి కాబట్టి తప్పకుండా మన వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకో నలుగురికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.